మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అని మీకు ఈపాటికి అందరికీ అర్థమై ఉంటుందండి. అండ్ మీలో చాలామంది ఆల్రెడీ ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకుంటారు. కానీ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి జెరోదా ఓపెన్ చేసినా, గ్రోలో చూసినా, కుబేరాలో చూసినా, ఫోన్పేలో చూసినా, ఎక్కడ చూసినా కొన్ని వందల రకాల వేల రకాల ఫండ్స్ మీకోసం అవైలబుల్గా ఉన్నాయి. అన్ని ఆప్షన్స్లో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, మీకు సరైనది ఏంటి అని మీకు తెలియదు. ఎవరో చెప్పారు కదా ఈ ఫండ్ బాగుంటుంది కదా అని 1-2 ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారా? లేకపోతే మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో అట్లీస్ట్ దాని గురించి బేసిక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ వీడియోలో అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈక్విటీ ఫండ్స్ అంటే, డెబ్ట్ ఫండ్స్ అంటే, అలాగే ఈక్విటీలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈ పదాలు మొత్తం మీరు వింటూనే ఉంటారు. కానీ అవి ఏంటో అనుకుంటారు కానీ వాటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించరు. అందుకని మీకు అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ మ్యూచువల్ ఫండ్ ఎవరికి సెట్ అవుతుంది, అలాగే స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్ యొక్క ఉద్దేశం ఏంటి, అలాగే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్కి మార్కెట్లో ఉన్న ఒక మంచి 3 ఫండ్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం సిఎస్ సాయి కృష్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో అన్నిటికంటే మోస్ట్ ఇన్వెస్టెడ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఈక్విటీ ఫండ్స్. వాటి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కంపెనీస్ యొక్క షేర్స్లో, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. అండ్ ఈ ఈక్విటీ ఫండ్స్ అనేవి మేజర్గా ఎవరైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో అంటే ఒక 3 years, 5 years ఆ టైం పీరియడ్లో మంచిగా వాళ్ళ మనీ గ్రో అవ్వాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే లాస్ట్ 20 yearsగా చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినవి స్టాక్ మార్కెట్స్, తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎవరైతే లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి బాగా సెట్ అవుతాయండి. అలాగని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అన్న వెంటనే అది ఒక టైపే ఉండదు, అందులో రకరకాల ఫండ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సో ఇప్పుడు అవంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ అంటే మన ఇండియాలో కొన్ని వందల్లో, వేలలో, లక్షల్లో కంపెనీస్ ఉంటాయి. అన్ని కంపెనీస్లో టోటల్ ఇండియా మొత్తంలోనే టాప్ 50, టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. లార్జ్ అంటే పెద్దవి, క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే మార్కెట్లో వాటి విలువ ప్రకారం, వాల్యూ ప్రకారం అవి టాప్ 50, 100 కంపెనీస్ అన్నమాట. ఈ లార్జ్ క్యాప్ అనేవి చాలా స్టేబుల్గా, కొంచెం లెస్ వోలటైల్గా ఉంటాయి. బికాస్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ 100 కంపెనీస్ కాబట్టి వీటికి మంచి హిస్టరీ ఉంటుంది, పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ కొంచెం అప్ డౌన్ అయినా కూడా ఈ స్టాక్స్, ఈ ఫండ్స్ అనేవి కొంచెం తక్కువ మూవ్ అవుతాయి అన్నమాట. అంటే వీటి మీద ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇవి ఎవరికి బెస్ట్ అంటే ఎవరైతే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో. కన్జర్వేటివ్ అంటే వీళ్ళకి రిస్క్ తీసుకోవడం ఇష్టమే కానీ ఫుల్ రిస్క్ కాదు, అలాంటి వాళ్ళకి సెట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎవరైతే కొత్తగా మ్యూచువల్ ఫండ్లోకి అడుగు పెడుతున్నారో వాళ్ళకు కూడా ఇవి సెట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చే వాళ్ళు ఒకేసారి తెలియని కంపెనీస్లో పెట్టడం కంటే కూడా ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ 50, 100 కంపెనీస్లో పెట్టడం మీకు బెస్ట్గా ఉంటుంది. ఆ టాప్ 50, 100 కంపెనీస్లో ఏముంటాయంటే మీ అందరికీ తెలిసిన కంపెనీసే ఉంటాయండి. రిలయన్స్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఎస్బీఐ బ్యాంక్ అని, టీసీఎస్ అని, ఇలాంటి మొత్తం మీకు తెలిసిన కంపెనీసే మెజారిటీ ఉంటాయి. ఇందులో ఎవరైనా సరే అసలుకి ఒక ఇన్వెస్టర్ లార్జ్ క్యాప్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే బికాస్ ఈ కంపెనీస్ మిగతా కంపెనీస్తో పోలిస్తే కొంచెం తక్కువ రిస్క్ ఉంటాయి అండ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కంపెనీస్కి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ 50, 100 కంపెనీస్ కాబట్టి వీటికి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటాయి. సార్ మరి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పబోయేది ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమేనండి. 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అందులో ఇన్వెస్ట్ చేయమని మేము రికమెండ్ చేయట్లేదు, అవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు తెలుసుకొని ఉండడానికి, మీరు ఫర్దర్గా రీసెర్చ్ చేసుకోవడానికి అనమాట, అంతే. సో లార్జ్ క్యాప్ ఫండ్స్కి 3 ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నిప్పాన్ లార్జ్ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్. ఈ 3 ఫండ్స్ కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ మిడ్ క్యాప్ అని ఉంటాయండి. ఈ మిడ్ క్యాప్ అంటే ఏంటి అంటే ఇవి టాప్ 100 నుంచి టాప్ 250 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే ఇవి కూడా మంచి కంపెనీసే, పెద్ద కంపెనీసే. అంటే ఇవి టాప్ 100 కంపెనీస్ అంత పెద్ద కంపెనీస్ కాదు కానీ 101 నుంచి 250 పొజిషన్లో ఉండే కంపెనీస్ అనమాట మెజారిటీవి. సో ఇవి మిడ్ క్యాప్ అంటే, ఎందుకంటే ఇవి మిడిల్లో ఉన్నాయి కాబట్టి వీటిని మిడ్ క్యాప్ అంటారు. ఈ మిడ్ క్యాప్ కొన్న లక్షణం ఏంటి అంటే ఇవి లార్జ్ క్యాప్ కంటే కొంచెం ఎక్కువ రిటర్న్ ఇస్తాయి కానీ కొంచెం వోలటాలిటీ కూడా, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవి మార్కెట్ పడిపోయినప్పుడు ఇవి కొంచెం ఫాస్ట్గా పడిపోతాయి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇవి మార్కెట్ కంటే ఇంకా ఫాస్ట్గా పెరిగిపోతాయి. సో మిడ్ క్యాప్ అనేది గ్రోత్ ఎక్కువ ఉంటుంది, అలాగే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ ఫండ్స్ ఎవరికి సెట్ అవుతాయి అంటే ఎవరైతే 5 to 7 years పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి మిడ్ క్యాప్ అనేది ఒక చక్కటి ఆప్షన్. మరి ఈ మిడ్ క్యాప్ ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, పీజీఐఎం ఇండియా
మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్. ఈ ఫండ్స్ అనేవి మిడ్ క్యాప్కి ఒక 3 ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు స్మాల్ క్యాప్. ఈ స్మాల్ క్యాప్ అంటే ఏంటి అంటే ఇవి ఇండియాలో ఉన్న స్మాల్ కంపెనీస్. ఇవి కూడా స్టాక్ మార్కెట్లో ఉంటాయి, కానీ ఇవి చిన్న కంపెనీస్, అంటే కొత్తగా పెట్టిన కంపెనీస్ కానీ రీసెంట్గానే డెవలప్ అవుతున్న కంపెనీస్ కానీ ఇలాంటివి అనమాట. ఇవేంటి అంటే మనం ఇందాక 250 వరకు చెప్పుకున్నాం కదా, ఆ మోర్ దెన్ 250 ర్యాంక్ ఉన్న కంపెనీస్ మొత్తం కూడా వీటిని స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. ఈ స్మాల్ క్యాప్ ఫండ్ ఉన్న లక్షణం ఏంటి అంటే ఇవి ఇంకా హైయెస్ట్ రిటర్న్ ఇస్తాయి, అట్లాగే హైయెస్ట్ రిస్క్ కూడా ఉండిద్ది. ఎందుకంటే ఇవి చిన్న కంపెనీస్ కాబట్టి కొడితే జాక్ పాట్ కొడతారు, లేకపోతే బొక్కబోర్లు పడతారు. సో ఈ ఫండ్స్కి ఉండే లక్షణం అదనమాట. అలాగని స్మాల్ క్యాప్లో పెట్టే వాళ్ళందరూ నష్టపోతారని కాదండి, కొన్ని కంపెనీస్ మంచిగా పెరుగుతాయి, కొన్ని కంపెనీస్ నష్టాల్లో కూడా వెళ్ళిపోతాయి. సో దానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఈ స్మాల్ క్యాప్ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలంటే నా డబ్బులు నాకు కొంచెం నష్టం వచ్చినా పర్లేదు కానీ నా డబ్బులు చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలి, ఇలా అగ్రెసివ్ మైండ్ సెట్ ఎవరికైతే ఉండిద్దో వాళ్ళకి ఈ ఫండ్స్ సూటబుల్గా ఉంటాయి అన్నమాట. మీరు మార్కెట్లో మల్టీ బ్యాగర్ అని వింటూనే ఉంటారు కదా. మల్టీ బ్యాగర్ అంటే మనం 100 రూపాయలు పెడితే అది 5 times 10 times పెరగటం అనమాట. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రిటర్న్ వచ్చే పాసిబిలిటీస్. సో అలాంటి పాసిబిలిటీస్ మీకు స్మాల్ క్యాప్ ఫండ్స్లో దొరుకుతాయి. ఖచ్చితంగా దొరుకుతాయి ఎవరు చెప్పలేరు, బట్ కానీ పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్న కంపెనీస్కే పెద్దగా గ్రో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, SBI స్మాల్ క్యాప్ ఫండ్. ఈ 3 ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. సో మేజర్గా లార్జ్ క్యాప్ అయిపోయింది, మిడ్ క్యాప్ అయిపోయింది, స్మాల్ క్యాప్ అయిపోయింది. ఇవి మొత్తం మీరు వినే ఉంటారు. వీటితో పాటు ఇంకా అదర్ కూడా ఉంటాయండి. మల్టీ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటారు. అంటే ఏంటి అంటే ఈ మల్టీ క్యాప్ అంటే ఏంటి, ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి అంటే మల్టీ క్యాప్ అంటే వీళ్ళు ఓన్లీ ఒక దాంట్లో కాదు అన్ని, అంటే వీళ్ళు లార్జ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఫండ్ రిటర్న్స్ కూడా డైనమిక్గా ఉంటాయి అన్నమాట. అట్లాగే మీకు మంచి డైవర్సిఫికేషన్ కూడా దొరుకుతుంది. అంటే మీరు సపరేట్గా మీ అంతా మీరు లార్జ్ క్యాప్ కొన్ని, మిడ్ క్యాప్ కొన్ని, స్మాల్ క్యాప్ కొన్ని అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఈ యొక్క మల్టీ క్యాప్ ఫండ్ కానీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కానీ కొనేసుకుంటే మీకు వాళ్ళే ఆటోమేటిక్గా మీకు డైవర్సిఫికేషన్ కూడా వాళ్ళే చేసేస్తారు. అంటే కొంత అమౌంట్ మిడ్ క్యాప్లో, కొంత లార్జ్లో, కొంత స్మాల్లో ఇలా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అలా చేయటం వల్ల మీ రిస్క్ అనేది డైవర్సిఫైగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కంపెనీస్ ఒకేసారి నష్టం రావు కాబట్టి. సో ఓవరాల్గా మీ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్కి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, కోటక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, PGIM ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ 3 ఫండ్స్ కూడా మీకు మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవే కాకుండా ఈక్విటీ ఫండ్స్లో ఇంకొక ఫైనల్ ఫండ్ కూడా ఉందండి. వాటిని ఏమంటారంటే థిమాటిక్ ఆర్ సెక్టారల్ ఫండ్స్ అంటారనమాట. అంటే ఏంటి అంటే వీళ్ళు స్పెసిఫిక్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తారు. స్పెసిఫిక్ సెక్టర్ అంటే ఏంటి సార్ అంటే ఫార్మాసిటికల్స్ ఒక సెక్టర్, టెక్నాలజీ ఒక సెక్టర్, బ్యాంకింగ్ ఒక సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక సెక్టర్, ఆటోమొబైల్స్ ఒక సెక్టర్. ఇలా వీళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే వాళ్ళు స్పెసిఫిక్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్నాలజీ కంపెనీస్ అంటే మీకు ఇష్టం లేదు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇష్టం ఉంది. సో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని ఉంటాయి. అలా కాకుండా మీకు ఫ్యూచర్ టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీ కంపెనీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో కొన్ని ఫండ్స్ ప్యూర్గా టెక్నాలజీ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు బ్యాంక్స్ అంటే ఇష్టం, బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ సెక్టరల్ ఫండ్స్కి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్, అంటే వీళ్ళు ఓన్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ICICI ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, అంటే వీళ్ళు కేవలం టెక్నాలజీ కంపెనీస్ మాత్రమే, TCS, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి టెక్నాలజీ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే SBI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అంటే వీళ్ళు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారనమాట. వీటినే థెమాటిక్ ఫండ్స్ అంటారు. సో ఇప్పటివరకు మనం చూసిన ఫండ్స్ మొత్తం కూడా ఈక్విటీ ఫండ్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ అండి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, థెమాటిక్ ఫండ్స్. ఈ మొత్తం కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి ఎగ్జాంపుల్స్. మార్కెట్ మొత్తంలో కూడా ఎప్పుడైనా సరే ఎక్కువ రిటర్న్ వచ్చేది ఈక్విటీ ఫండ్స్కే. బికాస్ ఈక్విటీ ఫండ్ వాళ్ళు రిస్క్ తీసుకుంటారు, రిస్క్కి తగ్గట్టే రిటర్న్ కూడా వస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి యాజ్ ఎ ప్రొఫెషనల్స్గా మేము ఇచ్చే సలహా ఏంటి అంటే ఎప్పుడు కూడా మీ డబ్బుని ఒక ఫండ్లో పెట్టుకోవద్దు. మీకు ఒక ఫండ్ ఎంత నచ్చినా సరే ఒకే ఫండ్లో మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు. మీ డబ్బుల్ని డైవర్సిఫై చేసుకోండి. కొంత అమౌంట్ లార్జ్ క్యాప్లో, కొంత మిడ్ క్యాప్లో, కొంత స్మాల్ క్యాప్లో, లేకపోతే కొంత అమౌంట్ ఫ్లెక్సీ క్యాప్లో, కొంత సెక్టరల్ ఫండ్స్లో ఇలా డైవర్సిఫై చేసుకోండి. అప్పుడు ఒకవేళ నష్టం పోయే సిచ్యువేషన్ వచ్చినా సరే మీ డబ్బు మొత్తం ఒకేసారి పోదు. డైవర్సిఫికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. డైవర్సిఫికేషన్ అంటే మీ డబ్బుని డిఫరెంట్ వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవటం. మార్కెట్లో ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ కాదండి, డెట్ ఫండ్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ డెట్ ఫండ్స్ వాళ్ళు మీ డబ్బుల్ని కార్పొరేట్ బాండ్స్లో, కార్పొరేట్ డిబెంచర్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో
ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు కంపెనీ యొక్క షేర్స్లో ఇన్వెస్ట్ చేయరు, వీళ్ళు ఓన్లీ డెట్లో మాత్రమే, అంటే అప్పులో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే కంపెనీకి సంబంధించిన బాండ్స్ కొంటారు, డిబెంచర్స్ కొంటారు, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటారు, ఇవి కొంటారనమాట. ఓకే, సో దీనికి ఉన్న ఒక లక్షణం ఏంటి అంటే డెట్ ఫండ్స్ అనేవి ఈక్విటీ ఇచ్చినంత రిటర్న్ ఇవ్వవు, కానీ మీకు మార్కెట్లో బ్యాంక్ రేట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా, వాటికంటే కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తాయి. సో డెట్ ఫండ్స్ అనేవి మీకు బ్యాంక్స్ కంటే బెటర్ రిటర్న్ ఇస్తాయి, కానీ ఈక్విటీ ఫండ్స్ కంటే తక్కువ రిటర్న్ ఇస్తాయి అనమాట. అది తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు డెట్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ డెట్ ఫండ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ది లిక్విడ్ ఫండ్స్. వీళ్ళు ఏం చేస్తారు అంటే లెస్ దెన్ 91 days కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి, వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఎవరి దగ్గర అయితే మనీ సర్ప్లస్ ఉండి వాళ్ళకి ఆ మనీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కావాలి, ఒక 60 daysలో 90 daysలోనో కావాలి, అట్ ద సేమ్ టైం నా మనీ నాకు ఇంట్రెస్ట్ కూడా సంపాదించి పెడుతూ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఈ లిక్విడ్ ఫండ్స్ అని బాగా సెట్ అవుతాయి. బికాజ్ ఈ లిక్విడ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు ఓన్లీ లెస్ దెన్ 91 days ఏదైతే సెక్యూరిటీస్ ఉన్నాయో వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి అనమాట. సో ఈ లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ చేతిలో ఉన్న డబ్బు మీకు త్వరలో రాబోయే అవసరాలకు ఉపయోగపడుతుంది, అట్లాగే అప్పటి వరకు డబ్బు ఖాళీగా ఉండకుండా మీకు ఇంట్రెస్ట్ కూడా సంపాదించి పెడుతుంది అనమాట. ఈ లిక్విడ్ ఫండ్స్కి 3 ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నిప్పాన్ ఇండియా లిక్విడ్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లిక్విడ్ ఫండ్, ఆదిత్య బిర్లా ఎస్ఎల్ లిక్విడ్ ఫండ్. నెక్స్ట్ డెట్ ఫండ్స్లో ఇంకొక కేటగిరీ ఏంటి అంటే షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే 1 to 3 yearsలో మెచ్యూర్ అయిపోయే డిబెంచర్స్కి, బాండ్స్కి అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎవరికైతే 1 to 3 yearsలో డబ్బులు కావాలో, అట్ ద సేమ్ టైం ఎవరికైతే బ్యాంక్ కంటే కొంచెం ఎక్కువ వడ్డీ కావాలో అలాంటి వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి షార్ట్ టర్మ్ డెట్ ఫండ్, యాక్సిస్ షార్ట్ టర్మ్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ షార్ట్ టర్మ్ ఫండ్. ఈ 3 కూడా షార్ట్ టర్మ్ ఫండ్స్కి ఎగ్జాంపుల్స్. అలాగే ఇంకొన్ని ఫండ్స్ ఉంటాయి, వాటిని ఏమంటారంటే గిల్ట్ ఫండ్స్ అంటారు, GILT గిల్ట్ ఫండ్స్ అంటారు. అవంటే ఏంటి అంటే ఈ ఫండ్స్ వాళ్ళు మెజారిటీగా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్స్ కూడా కొన్ని సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తారు, ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మాత్రమే ఈ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ గిల్ట్ ఫండ్స్ అనేవి ప్యూర్గా ఇంట్రెస్ట్ రేట్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే RBI ఇంట్రెస్ట్ రేట్లు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి కదా, వీటిని బట్టే ఆధారం చేసుకొని ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు రిటర్న్ అనేది ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాకపోతే ఈ ఫండ్స్ నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ గవర్నమెంట్ వాళ్ళు తిరిగి ఇస్తారా ఇవ్వరా అనే డౌట్ అసలు అవసరం ఉండదు, బికాస్ గవర్నమెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇచ్చే తీరుతుంది. సో మీ క్రెడిట్ రిస్క్ అనేది 0 ఉంటుందన్నమాట. ఈ గిల్ట్ ఫండ్స్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఎవరైతే లోయెస్ట్ రిస్క్ చేయాలనుకుంటారో అన్నిటికంటే వాళ్ళు ఈ గిల్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ గిల్ట్ ఫండ్స్కి 3 ఎగ్జాంపుల్స్ ఏంటి SBI మ్యాగ్నమ్ గిల్ట్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ గిల్ట్ ఫండ్, ఎడెల్విస్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫండ్. ఈ 3 ఫండ్స్ గిల్ట్ ఫండ్కి ఎగ్జాంపుల్స్. అలాగే డెట్ ఫండ్లో లాస్ట్ కేటగిరీ ఏంటి అంటే కార్పొరేట్ బాండ్ ఫండ్స్ అనమాట. ఈ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలోని డిఫరెంట్ కంపెనీస్ బాండ్స్ అని ఇష్యూ చేస్తారు, ఆ బాండ్స్ మీద ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ ఇస్తారు. ఈ ఇంట్రెస్ట్ అనేది మీకు మార్కెట్లో బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మార్కెట్ కంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కార్పొరేట్ బాండ్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇందులో మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా యావరేజ్గా ఉంటుంది అనమాట. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ కార్పొరేట్ బాండ్స్కి సంబంధించి 3 ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే HDFC కార్పొరేట్ బాండ్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ కార్పొరేట్ బాండ్ ఫండ్, ఆదిత్య బిర్లా SL కార్పొరేట్ బాండ్ ఫండ్. ఈ 3 కూడా బాండ్ ఫండ్స్కి 3 ఎగ్జాంపుల్స్. ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పటి వరకు మనం ఈక్విటీ ఫండ్స్ చూసాం, డెట్ ఫండ్స్ చూసాం. ఈ రెండింటిని కలుపుతూ 3rd కేటగిరీ ఉంటుందండి, వాటినే హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఏం చేస్తాయి అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీలో కొంత అమౌంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి, కొంత అమౌంట్ డెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఆటోమేటిక్గా మీ రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. కొంత అమౌంట్ ఏమో మీకు హై గ్రోత్ ఉంటుంది, కొంత అమౌంట్ ఏమో మంచి రిటర్న్ ఉంటుంది. సో 2 కలిపి మీకు ఓవరాల్గా మీడియం రిస్క్తో మంచి రిటర్న్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ హైబ్రిడ్ ఫండ్స్లో రకరకాలు ఉంటాయండి. కొన్నేమో అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్, అంటే వీళ్ళు మెజారిటీ 65 to 80% ఈక్విటీస్లో అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, రిమైనింగ్ 30-40% వచ్చేసి మీకు డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటిని అగ్రెసివ్ ఫండ్స్ అంటారు. అగ్రెసివ్ ఎందుకు అంటే మెజారిటీ పర్సన్ వీళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. అలాగే కన్జర్వేటివ్ ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మెజారిటీగా 75 to 90% డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 10 to 25% వచ్చేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు. సో కాబట్టి ఈ ఫండ్స్లో రిటర్న్ తక్కువ ఉంటుంది, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇలా మీకు మార్కెట్లో ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయండి. అందులో కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇలాంటి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి.
ఓకే, ఐ థింక్ మీ అందరికీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ టైప్స్ అంటే ఏంటి ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోలో ఒక స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఒక మ్యూచువల్ ఫండ్ బెస్టా కాదా, మనకి సెట్ అవుతుందో లేదని ఎలా చూస్ చేసుకోవాలి, ఈ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.